Hi, hello friends, very good evening to everyone. Welcome back to our channel, The Voice of Nurse. టీఎస్ ఎంహెచ్ఎస్ఆర్బి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సైడ్ నుంచి మనకు ఆల్రెడీ ఎస్టర్డే ప్రొవిజనల్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది నర్సింగ్ ఆఫీసర్స్. సో రిలేటెడ్ టు ది నర్సింగ్ ఆఫీసర్స్ టీఎస్ ఎంహెచ్ఎస్ఆర్బి నోటిఫికేషన్కి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది మనకు ఎస్టర్డే ఈవినింగ్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ అలాంగ్ విత్ దట్ ప్రొవిజనల్ లిస్ట్తో పాటు వెబ్ నోటీస్ ఫర్ ది నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్స్ అనేది ఇచ్చారు. వెబ్ నోటీస్ సంబంధించిన డీటెయిల్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎస్టర్డే ఈవినింగ్ డీటెయిల్గా డిస్కషన్ చేశాము. ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. వెబ్ నోటీస్ సంబంధించిన డీటెయిల్స్ పాయింట్ టు పాయింట్ మనం ఆల్రెడీ డిస్కషన్ చేశాము. అండ్ ఆల్సో ప్రీవియస్ క్లాస్ మిస్ అయినట్లయితే మనము డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అలాంగ్ విత్ దట్ అఫీషియల్ వెబ్సైట్లో లింక్ ఓపెన్ అవ్వకపోతే నేను డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీరు ప్రెస్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్గా 1824 పేపర్స్తో మీకు లింక్ ఓపెన్ అవుతుంది. ఆ 1824 పేపర్స్ స్లోగా ఓపెన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. 1824 పేపర్స్ నాట్ ఓన్లీ షార్ట్ నెంబర్ కదా, సో సింగిల్ డిజిట్ కాదు. సో మన ఫోన్ అనేది ఆ డేటా తీసుకోవడానికి టైం పడుతుంది. కొంచెం ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. లింక్ ఓపెన్ చేసిన వెంటనే ట్రై చేస్తూ ఉండండి. వన్స్ ఓపెన్ అయిందంటే మీకు కంటిన్యూ చూపిస్తుంది. క్లియర్గా చూపించాక మీరు హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయండి. సో ప్రీవియస్ వీడియో ఎవరైనా మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో వెబ్ నోటీస్ సంబంధించి మన డీటెయిల్స్ ఆల్రెడీ ఎస్టర్డే చూసాము. సో ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ చాలా మెంబర్స్ కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి ప్రొవిజనల్ లిస్ట్కి సంబంధించి. అండ్ ఆల్సో అవుట్సోర్సింగ్ మార్క్స్ అనేవి కానీ కాంట్రాక్ట్ మార్క్స్ అనేవి కానీ, నెక్స్ట్ కొంత మెంబర్స్కి నార్మలైజేషన్ మార్క్స్తో పాటు ఇప్పుడు కంపేర్ చేస్తే మార్క్స్ అనేవి కట్ అయ్యాయంట. సో మా ఒరిజినల్ మార్క్స్ అనేవి నార్మలైజేషన్ ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత వచ్చిన లిస్టులో ఉన్న మార్క్స్కి ఈ మార్క్స్కి చాలా డిఫరెన్స్ ఉన్నాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఆ కామెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ మార్క్స్ ఎందుకు యాడ్ అవ్వలేదు, వాట్ ఈస్ ద రీజన్స్ బిహైండ్ ఆఫ్ దట్ అనేది మనకు రిమార్క్స్ రూపంలో ఇచ్చారు. సో అవన్నీ డీటెయిల్స్ మనము ఈరోజు ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ డిస్కషన్ చేద్దాము ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మనకిచ్చిన పీడిఎఫ్లో 1825 పేపర్స్ సంబంధించి 24 పేపర్స్లలో ఇచ్చిన కాలమ్స్ ఉన్నాయి, 27 కాలమ్స్ ఉన్నాయి. 27 కాలమ్స్లో ఏంటి కీ పాయింట్స్ ఏంటి, మనం ఏమేమి చెక్ చేయాలి, అది కూడా మనం ఈరోజు ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ డిస్కషన్ చేద్దాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్, మీకోసమే చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేసినట్లయితేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. అండ్ సెకండ్ థింగ్, కాల్ మీ ఫోర్ యాప్ కూడా ఉంది. కాల్ మీ ఫోర్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ద వాయిస్ ఆఫ్ నర్స్ టైప్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా కాల్ మీ ఫోర్ యాప్ త్రూ నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫికేషన్ తీసుకోవచ్చు త్రూ ది కాల్ మీ ఫోర్ యాప్. అండ్ ఆల్సో సమ్ మెంబర్స్ అబ్జెక్షన్స్ అనేవి రేజ్ చేయడం రావట్లేదు, నాకు ఓపెన్ అవ్వట్లేదు, లింక్ అనేది క్లిక్ చేసిన వెంటనే ఓపెన్ అవ్వట్లేదు, అండ్ ఓపెన్ అయింది కానీ మేము అబ్జెక్షన్ ఎలా రేజ్ చేయాలని ఇప్పుడే క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఫస్ట్ మీరు ప్రీవియస్ వీడియో వాచ్ చేసినట్లయితే క్లియర్గా మనకు వెబ్ నోటీస్లో ఇచ్చారు. అబ్జెక్షన్ విల్ బి రిసీవ్డ్ ఫ్రమ్ 26/8/2025 టు 2/9/2025. అంటే ఈ మంత్ 26th నుంచి, ఈరోజు 21st, 26th నుంచి అబ్జెక్షన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటారు. సెప్టెంబర్ 2 ఈవినింగ్ 5 PM వరకు అబ్జెక్షన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటారు. సో వరీ అవ్వకండి. సో నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించిన వెబ్ నోటీస్ ప్రీవియస్ వీడియోలో డిస్కషన్ చేశాము. ఈరోజు నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్స్. ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. బిఫోర్ దట్ ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎనీబడి హియర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్. అండ్ ఎనీబడి హియర్ న్యూ టు దిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెరీ వెరీ యూస్ఫుల్ కంటెంట్ మాత్రమే ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తాము. అండ్ అందరికీ అర్థమయ్యేలాగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కంటెంట్ చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీ వన్ దోస్ హూ ఆర్ అటెండెడ్ ఎగ్జామ్. ప్లీజ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గట్ టు హిట్ ఏ లైక్. మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి. చాలా కామెంట్స్ చూస్తున్నాను ఫ్రెండ్స్, కొంతమందికి మార్క్స్ యాడ్ అవ్వలేదని, కొంతమందికి మార్క్స్ అనేవి రెడ్యూస్ అయ్యాయి. అంటే
తగ్గిపోయాయని, నార్మలైజేషన్ మార్క్స్కి ఈ మార్క్స్కి సంబంధం లేకుండా ఉన్నాయని చాలా మెంబర్స్ కామెంట్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్తున్నాను. మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ జాబ్ చేస్తున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి డైరెక్ట్ పర్మనెంట్ చేసేసి, ఎవరైతే కాంట్రాక్ట్లో ఆర్ అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో మీన్స్ గవర్నమెంట్ సెక్టార్లో ఎవరైతే వర్క్ చేయకుండా ప్రైవేట్ సెక్టార్లో కార్పొరేట్లో కానీ ఎవరైనా ప్రైవేట్ చిన్న చిన్న హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉన్నారో వారికి ఈ అప్లికేషన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టైంలో ఈ మార్క్స్ వెయిటేజ్ మార్క్స్ అనేవి యాడ్ చేయని వారికి ఈ డైరెక్ట్ నోటిఫికేషన్ అనేది రిక్రూట్ చేసుకుంటే బాగుంటుంది అని నా పర్సనల్ ఒపీనియన్. ఈ మార్క్స్ యాడ్ చేసి ఇవ్వడం వలన చాలా మెంబర్స్ అంటే అప్రాక్సిమేట్లీ ఇప్పుడు అప్లై చేసిన వారిలో చాలా మెంబర్స్కి వెయిటేజ్ మార్క్స్ యాడ్ అయ్యాయి, కొంతమందికి హాఫ్ మార్క్స్ యాడ్ అయ్యాయి అంటున్నారు. యాడ్ అయిన వారు మీకు అబ్జెక్షన్ అనేది ఇచ్చారు, సో అప్పుడు అప్లై చేయండి. కానీ నేనేమంటున్నాను అంటే ఇప్పుడు ప్రజెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మార్క్స్ యాడ్ అవ్వకుండా ఉన్న వాళ్ళు 50 మార్క్స్ తెచ్చుకున్నా కూడా యూజ్ లేకుండా పోయింది. అది నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ని తెలియజేయండి. ఈ విధంగా చేస్తే ఇట్స్ టు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ మార్క్స్ యాడ్ అయ్యే వాళ్ళు కానీ, నెక్స్ట్ మార్క్స్ యాడ్ అవ్వకుండా ఓన్లీ సిబిటి బేస్డ్ మార్క్స్పై డిపెండ్ అయిన వాళ్ళు కానీ లాస్ అవ్వరు. అప్పుడు ఈక్వల్గా ఉంటుంది. అటు సైడ్ చూసుకుంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు పర్మనెంట్ అవుతారు. నెక్స్ట్ ఎవరికైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మార్క్స్ లేవో వాళ్ళు నోటిఫికేషన్ ద్వారా సిబిటి టెస్ట్ అటెంప్ట్ చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవుతారు. అది మై పర్సనల్ ఒపీనియన్. యాజ్ ఏ నర్సింగ్ ఆఫీసర్స్ ఐ నో ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు చాలా మెంబర్స్. నేను చూస్తున్నాను, చాలా మెంబర్స్ని చూస్తున్నాను, చాలా మెంబర్స్ ఒపీనియన్ కూడా నేను తీసుకున్నాను కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎస్టర్డే రిలీజ్ అయిన ప్రొవిజనల్ లిస్ట్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఏం క్రాస్ చెక్ చేయాలి, ఏమున్నాయి పాయింట్స్ ఏమున్నాయి అనేది మనము డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది మనము ప్రెస్ చేసిన వెంటనే మనకు డైరెక్ట్గా 27 కాలమ్స్తో మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ నెంబర్ ఈజ్ ఫస్ట్ పేజ్ నెంబర్ నుంచి మనకు లాస్ట్ చివరి పేజ్ నెంబర్ 1825 పేపర్స్ ఉన్నాయి. సో టైం పడుతుంది ఫ్రెండ్స్, సింక్రనైజింగ్ అవ్వడానికి టైం పడుతుంది. మనం ఇక్కడ కాలమ్స్ చూసుకున్నట్లయితే 1 by 1 మనం డీటెయిల్గా బ్రీఫ్గా డిస్కషన్ చేద్దాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ నేను క్లియర్గా చెప్తున్నాను, స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే సీరియల్ నెంబర్ 1. సెకండ్ అప్లికేషన్ ఐడి చూసుకోండి ఫ్రెండ్స్. మీరు అప్లై చేసినప్పుడు మీకు ఒక ప్రింట్ వస్తుంది, అందులో అప్లికేషన్ ఐడి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఐడి ఏమైనా రాంగ్ ఉందా కూడా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకనంటే ఫ్యూచర్లో అదే మనకు ప్రాబ్లం అవ్వచ్చు. థర్డ్ కాలం మనం చూసుకున్నట్లయితే హాల్ టికెట్ నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా, ఎందుకంటే హాల్ టికెట్ నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ హాల్ టికెట్ నెంబర్ ఎందుకు వెరీ ఇంపార్టెంట్ అంటున్నాను అంటే హాల్ టికెట్ నెంబర్ అనేది కరెక్ట్గా లేకపోతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీరు తీసుకెళ్ళిన హాల్ టికెట్కి ఇక్కడున్న హాల్ టికెట్కి మీన్స్ మీరు వాళ్ళ దగ్గర ఉన్న అప్లికేషన్ లిస్ట్లో ఉన్న హాల్ టికెట్ డిఫరెన్స్ ఉంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ కాలం చూసుకున్నట్లయితే జెండర్ చూసుకోండి ఫ్రెండ్స్. ఫీమేల్ ప్లేస్లో మేల్ ప్లేస్లో ఫీమేల్, మీ జెండర్ అనేది రాంగ్ పడినా కూడా మిస్టేకే. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అకార్డింగ్ టు సర్టిఫికేట్ కొంతమందికి ఒకటి ఉంటుంది, రియల్ బర్త్డే డేట్ ఒకటి ఉంటుంది, కొంతమందికే చెప్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ అకార్డింగ్ టు సర్టిఫికేట్ కరెక్ట్ ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 6th కాలంలో ప్లేస్ ఆఫ్ స్టడీ ఇచ్చారు ఫ్రెండ్స్. 6th కాలం టు 12th కాలం వరకు క్లియర్గా మెన్షన్ చేశారు. 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ 1 to 7th క్లాస్ వరకు ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది మనకు మెన్షన్ చేశారు. ఎందుకు ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది ఇచ్చారు ఇక్కడ కాలంలో అంటే లోకల్లా నాన్ లోకల్లా డిపెండింగ్ అపాన్ ది ప్లేస్ ఆఫ్ స్టడీని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ దట్ దే విల్ డిసైడ్ క్యాండిడేట్ ఈజ్ లోకల్ ఆర్ నాన్ లోకల్. సో ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు 1st to 7th. ఎవరైనా
ఫస్ట్ టు సెవెంత్ ఒకటే ప్లేస్లో చదువుకున్నట్లయితే ఇక్కడ ఏమైనా రాంగ్ ప్రింట్ అయినా లేకపోతే అప్డేట్ అనేది చేయాలి. మీరు అబ్జెక్షన్స్ అనేవి టైం ఇచ్చారు. సో పాయింట్ టు పాయింట్ క్లియర్గా చెక్ చేసుకోండి. లోకల్ క్యాండిడేట్ అయితే ఏ జోన్కి సంబంధించిన వాళ్ళు అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలంలో 15th కాలం చూసుకున్నట్లయితే మనకు మెన్షన్ చేస్తారు కమ్యూనిటీలో చూసుకున్నట్లయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అండ్ బీసీఈ అండ్ ఆల్సో ఎస్సీ ఆర్ ఎస్టీ అని ఇచ్చారు. సో కమ్యూనిటీ చూసుకున్నట్లయితే క్యాస్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మన కమ్యూనిటీ మీదనే మన రిక్రూట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మన ర్యాంకింగ్ కానీ మన జాబ్ వస్తుందా రాదా, రిక్రూట్మెంట్లో మనం సెలెక్ట్ అవుతామా కామా అనేది కమ్యూనిటీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో కంపల్సరీ క్యాండిడేట్ మస్ట్ అండ్ షుడ్ చెక్ కమ్యూనిటీ కరెక్ట్ ఉందా లేదా. ఇన్ కేస్ బీసీ క్యాండిడేట్ అయినట్లయితే ఏబిసిడిఈ కరెక్ట్ ఉందా లేదా. ఇన్ కేస్ ఇక్కడ మన 16th కాలంలో 16th కాలంలో ఇఫ్ బీసీ క్యాండిడేట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారా లేదా అనేది కూడా ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ కేస్ సబ్మిట్ చేసినట్లయితే ఎస్ ఉంటుంది, క్యాండిడేట్ బీసీ క్యాండిడేట్ కింద క్యాలిక్యులేట్ చేస్తారు. ఇన్ కేస్ నో, క్యాలిక్యులేట్ యాజ్ ఓసీ క్యాండిడేట్గా క్యాలిక్యులేషన్ కిందకి వస్తారు. బీసీ క్యాండిడేట్ ఇన్ కేస్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే ఓసీ క్యాండిడేట్ కిందనే క్యాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ 17th పాయింట్, వెదర్ ద అప్లికెంట్ బిలాంగ్స్ టు డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీ ఓహెచ్ ఆర్ హెచ్హెచ్, ఎస్ ఆర్ నో. ఎస్ అయితే ఎస్ ఉంటుంది, నో అయితే నో ఉంటుంది. ఇన్ కేస్ ఎస్ ఆ క్యాండిడేట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్లయితేనే ఆ క్యాండిడేట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీ కిందికి వస్తారు. నెక్స్ట్ 18th కాలం చూసుకున్నట్లయితే వెదర్ అప్లికెంట్ రిజర్వేషన్ అండర్ స్పోర్ట్స్ పర్సన్ కేటగిరీ, స్పోర్ట్స్ కోటా కిందికి ఉన్నారా లేదా వారు సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్లయితే ఎస్ వస్తుంది, అదర్వైజ్ నో. నెక్స్ట్ 19th కాలం చూసుకున్నట్లయితే వెదర్ ద అప్లికెంట్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ ఆర్ నాట్. ఇదైతే అందరూ కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించే ఉంటారు. ఇన్ కేస్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ లేకపోతే ఆ క్యాండిడేట్ నాన్ లోకల్ కిందికే క్యాల్కులేట్ అవుతారు. నెక్స్ట్ 20th కాలం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ ఆర్ జిఎన్ఎం నర్సింగ్ అని ఇక్కడ ఇచ్చారు. మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి జిఎన్ఎం ఉందా, బీఎస్సీ ఉందా, మీరు ఏ కేటగిరీ మీన్స్ మీ క్వాలిఫికేషన్ ఏంటి, బీఎస్సీ చేశారా, మీరు జిఎన్ఎం చేశారా, మీరు ఏ క్వాలిఫికేషన్లో ఉన్నారో మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 21 కాలంలో నార్మలైజ్డ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ సిబిటి, నార్మలైజ్డ్ మార్క్ ఏవైతే మనకు సిబిటి టెస్ట్ తర్వాత నార్మలైజేషన్ ప్రాసెస్ అయిందో, నార్మలైజేషన్ ప్రాసెస్ అయిన తర్వాత వచ్చిన మార్క్స్ని బట్టి ఇక్కడ మనకు సిబిటి స్కోర్ అనేది ఇచ్చారు. సో మీరు నార్మలైజేషన్ లిస్ట్ ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత ఒక లిస్ట్ అనేది వచ్చింది, ఈ మార్క్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. 22nd కాలంలో వెదర్ ద అప్లికెంట్ వర్క్డ్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ప్రోగ్రామ్స్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్, ఎస్ ఆర్ నో. ఇన్ కేస్ క్యాండిడేట్ అప్లికెంట్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్లయితే ఎస్ అని వస్తుంది, అదర్వైజ్ నో వస్తుంది. కొంత మెంబర్స్కి సమ్ మెంబర్స్ అప్లికెంట్ ఎవరైతే అప్లై చేశారో అప్లై చేసిన టైంలో సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయలేదు, కొంతమంది అనెక్జర్, అది లాస్ట్కు నేను డిస్కషన్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఆ పిక్స్ కూడా ఉన్నాయి, నోటిఫికేషన్ నుంచి నేను అనెక్జర్ పిక్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ మీకు అటాచ్ చేశాను ఈ వీడియోలో. సో ఎవరైతే అప్లికెంట్ అప్లై చేశారో ఆ క్యాండిడేట్ పర్ఫెక్ట్గా అప్లై చేయకపోతే కూడా మార్క్స్ అనేవి యాడ్ పర్ఫెక్ట్ అయిన సెన్స్ అడిగిన ఫార్మేట్లో సబ్మిట్ చేయలేదని మీనింగ్. నెక్స్ట్ 23rd కాలంలో ఇఫ్ ఎస్ వెదర్ ద అప్లికెంట్ వర్క్డ్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ అనేది ఎస్ అని ఉంటే ట్రైబల్ ఆర్ నాన్ ట్రైబల్ ఏరియా అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ 24th ఇఫ్ ఎస్ ఇన్ కాలం 22, కాలం 22లో ఎస్ అనేది మనకు ఉన్నట్లయితే ఎవరైతే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్లో సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేశారో వాళ్ళకి ఎస్ అని ఉంటే నెంబర్ ఆఫ్ డేస్ ద అప్లికెంట్ వాస్ వర్క్డ్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిస్, డేస్ నెంబర్ ఆఫ్ డేస్ అనేది ఇక్కడ క్యాల్కులేట్ చేసి ఇచ్చారు 24th కాలంలో. నెక్స్ట్ 25th కాలం చూసుకున్నట్లయితే వెయిటేజ్ పాయింట్స్ ఫర్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ ఎక్స్పీరియన్స్
2 points for 6 months non-tribal area and 2.5 points for 6 months in tribal area. Maximum weightage marks are points that can be awarded is 20 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి, అది అందరికీ ఐడియా ఉంది. సో క్లియర్గా మనకు ఆల్రెడీ ప్రీవియస్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన టైంలో కూడా మనకు మెన్షన్ చేశారు 2 మార్క్స్ ఫర్ 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ దోస్ హు ఆర్ వర్క్డ్ ఇన్ నాన్ ట్రైబల్ ఏరియా, 2.5 points ఫర్ 6 months ఇన్ ట్రైబల్ ఏరియా అప్లికెంట్స్కి యాడ్ అవుతాయని మళ్ళీ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ కాలంలో చూసుకున్నట్లయితే 26th కాలం టోటల్ పాయింట్స్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. టోటల్ పాయింట్స్ అని ఇచ్చేసి 26th కాలంలో 21 + 25 అని ఇచ్చారు. 25 మీన్స్ 21 కాలంలో ఉంది అండ్ 25th కాలంలో ఉంది, మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. 26th కాలంలో చూస్తున్నట్లయితే ఫస్ట్ 21 కాలంలో ఉంది నార్మలైజ్డ్ సిబిటి అబ్టైన్డ్ మార్క్స్ ప్లస్ 25th కాలంలో ఉన్న వెయిటేజ్ పాయింట్స్ ఫర్ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ ఎక్స్పీరియన్స్కి వచ్చిన టోటల్ మార్క్స్, నథింగ్ బట్ టోటల్ పాయింట్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. 27th పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటి అంటే రిమార్క్స్ అని మెన్షన్ చేశారు. ఆ రిమార్క్స్ ఏంటి, రిమార్క్స్ ఏమేమని ఇచ్చారు, రిమార్క్స్లో ఏమేమి ఉంది కూడా మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. చాలా మెంబర్స్ అడుగుతున్న పాయింట్ ఏంటి అంటే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ మార్క్స్ యాడ్ అవ్వలేదు, నార్మలైజేషన్ మార్క్స్ తర్వాత మార్క్స్ అనేవి తగ్గాయి అని చెప్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనకు రిమార్క్స్లో క్లియర్గా చూసుకున్నట్లయితే టాప్ టు బాటమ్ 1825 పేపర్స్లో క్లియర్గా ఇచ్చారు. ఏమని ఇచ్చారు, రిమార్క్స్ పేపర్లో రిమార్క్స్ అనే కాలంలో క్లియర్గా కొంత మెంబర్స్కి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ మార్క్స్ అనేవి ఎందుకు యాడ్ చేయలేదు అనే రీజన్, నెక్స్ట్ క్యాస్ట్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయని క్యాండిడేట్స్కి ఎందుకు సబ్మిట్ చేయలేదు ఆ క్యాండిడేట్స్కి తెలుసు. ఇన్ కేస్ సబ్మిట్ చేయకపోతే ఆ క్యాండిడేట్ ఓసీ కిందికి క్యాలిక్యులేట్ అవుతారని కూడా రిమార్క్స్లో మెన్షన్ చేశారు. సో పాయింట్స్ ఎందుకు యాడ్ అవ్వలేదు, ఏం పాయింట్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ మార్క్స్ అనేవి ఎందుకు యాడ్ అవ్వలేదు మనము బ్రీఫ్గా ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మనకు రిమార్క్స్లో చూసిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ద అప్లికెంట్ ఈజ్ ఆల్రెడీ సెలెక్టెడ్ యాజ్ స్టాఫ్ నర్స్ ఇన్ ది ప్రీవియస్ రిక్రూట్మెంట్. ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఎవరైతే కొంత మెంబర్స్ అప్లై చేసిన వాళ్ళు 2021లో కానీ 2024లో కానీ రిక్రూట్ అయిన స్టాఫ్లో ఆల్రెడీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్న స్టాఫ్ నర్సెస్ మళ్ళీ ఈ జాబ్కి అప్లై చేశారంట. సో అందుకు ఇక్కడ మార్క్స్ అనేవి యాడ్ అవ్వలేదని ఇచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ పాయింట్ యాజ్ పర్ పారా 3.3 ఆఫ్ నోటిఫికేషన్ నెంబర్ 04/2024 నోటిఫికేషన్ పాయింట్ అవార్డెడ్ ఓన్లీ సర్వీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్. మనకి ఇచ్చిన నోటిఫికేషన్లో పారాగ్రాఫ్ 3.3లో నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఎవరైతే స్టేట్ గవర్నమెంట్లో సర్వీస్ చేసి ఉంటారో వారికి మాత్రమే మార్క్స్ యాడ్ అవుతాయని ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏమని ఇచ్చారు అంటే యాజ్ పర్ పారా 3.7 ఆఫ్ ది నోటిఫికేషన్ నెంబర్ 04/2024 ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ other than those issued in formats specified at Annexure 3B and Annexure 3C will not be taken into consideration. మనకిచ్చిన నోటిఫికేషన్లో 2024లో నోటిఫికేషన్ రిలీజ్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ నోటిఫికేషన్లో పారా 3.7 నోటిఫికేషన్లో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేవి Annexure 3B అండ్ Annexure 3Cలోనే మాత్రమే ఆ ఫార్మేట్లోనే సబ్మిట్ చేయాలని ఇచ్చారు. ఆ ఫార్మేట్లో సబ్మిట్ చేస్తేనే మార్క్స్ అనేవి యాడ్ అవుతాయని ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్ 4 మార్క్స్ ఎందుకు యాడ్ అవ్వలేదు అని ఇచ్చారంటే పాయింట్స్ ఫర్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ కెన్ నాట్ బీ అవార్డెడ్ టు ది అప్లికెంట్ యాజ్ ది అప్లికెంట్ హ్యాస్ వర్క్డ్ ఆన్ పార్ట్ టైమ్ బేసిస్. అంటే పాయింట్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో వర్క్ చేసినా కూడా టెంపరవరీ పార్ట్ టైం బేసిస్లో వర్క్ చేసినట్లయితే ఆ మార్క్స్ అనేవి యాడ్ అవ్వవని ఇచ్చారు. ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్లయితే ద అప్లికెంట్ హ్యాస్ ఎన్క్లోజ్డ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఫర్ క్లెయిమింగ్ వెయిటేజ్ పాయింట్స్ ఫర్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్. అప్లికెంట్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి క్లియర్గా లేవు అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రిమార్క్స్లో ఇచ్చిన పాయింట్స్ చెప్తున్నాను, ఇవి నాట్ పర్సనల్ పాయింట్స్. రిమార్క్స్లో చూసుకున్నట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఎవరికైతే మార్క్స్ యాడ్ అవ్వలేదో. నెక్స్ట్ రిమార్క్స్లో ఉన్న మోస్ట్ కామన్ పాయింట్ ఏంటి అంటే ద ఎక్స్పీరియన్స్ క్లెయిమ్డ్ బై ది అప్లికేషన్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ బికాజ్
ఎక్స్పీరియన్స్ క్లెయిమ్ చేసిన క్యాండిడేట్ సంబంధించిన అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయబడదు. వై? బికాజ్ ఆఫ్ ద అప్లికేషన్ హ్యాస్ నాట్ వర్క్డ్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్స్డ్. కొంతమంది కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్లో వర్క్ చేయకుండా కూడా సబ్మిట్ చేశారంట. సో వారికి కూడా మార్క్స్ అనేవి క్లెయిమ్ అవ్వని ఇచ్చారు. నెక్స్ట్ రిమార్క్స్లో ఇచ్చిన మోస్ట్ కామన్ 7th పాయింట్ చూసుకున్నట్లయితే ద ఎక్స్పీరియన్స్ క్లెయిమ్డ్ బై ది అప్లికెంట్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ బికాజ్ నాట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ. ఎక్స్పీరియన్స్ క్లెయిమ్డ్ బై ది అప్లికెంట్ ఎవరైతే మార్క్స్ యాడ్ అవ్వలేదని కొంతమంది అనుకుంటున్నారో ఆల్రెడీ సబ్మిట్ చేసిన సర్టిఫికేట్ సంబంధించి అది కంప్లీట్గా ఓ పర్టికులర్ అథారిటీ నుంచి అనేది ఇష్యూ చేయబడలేదని అది క్యాల్కులేట్ కిందికి చేయరు. సో క్లెయిమ్ అవ్వవు, మార్క్స్ అనేవి ఎక్స్పీరియన్స్ అనేవి క్లెయిమ్ అవ్వవు, పాయింట్స్ అనేవి యాడ్ అవ్వవని ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. చాలా మెంబర్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్, అనెక్షర్స్ చాలా మెంబర్స్ మార్క్స్ ఎందుకు యాడ్ అవ్వలేదని అడుగుతున్నారు. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ 2024లో రిలీజ్ అయిన నోటిఫికేషన్లో 22లో అనెక్షర్స్ ఉన్నాయి. అనెక్షర్ 1 to 5 అనెక్షర్స్ ఉన్నాయి. ఫస్ట్ అనెక్షర్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్, సెకండ్ అనెక్షర్ కాంపిటెంట్ అథారిటీ ఇష్యూ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అనెక్షర్ 3 వచ్చేసి పర్ఫార్మర్ ఫర్ ది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అనెక్షర్ 4A వచ్చేసి పర్ఫార్మర్ ఆఫ్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్, అనెక్షర్ 4B వచ్చి పర్ఫార్మర్ ఫర్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్స్, అనెక్షర్ 4C వచ్చి పర్ఫార్మర్ ఫర్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అండ్ అనెక్షర్ 4D వచ్చేసి పర్ఫార్మర్ ఫర్ ది రెసిడెంట్ సర్టిఫికేట్, 5 వచ్చేసి సిలబస్. ఇక్కడ మనం అనెక్షర్ 3A చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్. ఈ ఫార్మేట్లో సబ్మిట్ చేసిన వారికి మాత్రమే మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయి. ఇన్ కేస్ మార్క్స్ అనేవి యాడ్ అవ్వకపోతే అబ్జెక్షన్స్ అనేవి మీరు రేజ్ చేయొచ్చు. అది కూడా సింగిల్ PDF రూపంలో మీరు లాగిన్ అయి PDF అనేది అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అనెక్షర్ 3B ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ కాంట్రాక్ట్. ఎవరైతే ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉన్నారో ఆ క్యాండిడేట్స్ ఈ ఫార్మేట్లో అప్లై చేసినట్లయితే పాయింట్స్ అనేవి యాడ్ చేస్తారు. ఇన్ కేస్ కాంపిటెంట్ అథారిటీ నుంచి క్లియర్గా లేకపోతే మార్క్స్ యాడ్ అవ్వవు. ఇన్ కేస్ ఇదే ఫార్మేట్లో మీరు సబ్మిట్ చేసినట్లయితే అన్నీ క్లియర్గా ఉంటే మళ్ళీ మీరు అబ్జెక్షన్స్ అనేవి రేజ్ చేయండి. అప్పుడు మీకు మార్క్స్ అనేవి మళ్ళీ క్రాస్ చెక్ చేసి మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అనెక్షర్ 3C ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ అవుట్సోర్స్డ్ క్యాండిడేట్స్. ఇది చూసుకున్నట్లయితే ఇంతకుముందు బిఫోర్ మనం చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ సంబంధించి, ఇది అవుట్సోర్స్డ్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఆల్రెడీ చేసి అప్లై చేస్తారో ఈ ఫార్మేట్లో అప్లై చేసినట్లయితేనే మీకు మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది పర్ఫార్మర్ ఆఫ్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఫర్ ది BC క్యాండిడేట్స్. ఈ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఫార్మేట్లో సబ్మిట్ చేసినట్లయితేనే మీకు కంపల్సరీ మీ క్యాస్ట్ అనేది క్యాల్కులేట్ చేస్తారు. కమ్యూనిటీ అనేది BC క్యాండిడేట్స్కి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ఈ పర్ఫార్మర్ ఫామ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ ఫార్మేట్లో సబ్మిట్ చేస్తేనే కమ్యూనిటీ అనేది BC క్యాండిడేట్ కింద క్యాల్కులేట్ చేస్తారు, అదర్వైజ్ OC క్యాండిడేట్ కింద కౌంట్ చేస్తారు అని మనకు క్లియర్గా రిమార్క్స్లో మెన్షన్ చేశారు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకందరికీ తెలుసు 40,423 మెంబర్స్కి సంబంధించిన రిజల్ట్ మాత్రమే వచ్చింది. చూసుకున్నట్లయితే 1,821 క్యాండిడేట్స్ నాట్ అటెంప్టెడ్ ఎగ్జామ్ అని ఇచ్చారు. పేజ్ నెంబర్ 1 to 1,747 పేజెస్ వరకు క్లియర్గా మనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ హాల్ టికెట్ నెంబర్స్, CBT పాయింట్స్తో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్స్ 27 కాలమ్స్ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ 1,747 పేజ్లో చూసుకున్నట్లయితే ద అప్లికెంట్స్ విత్ ద ఫాలోయింగ్ అప్లికేషన్ నెంబర్స్ హ్యావ్ నాట్ అటెంప్టెడ్ ద CBT held on 23/11/24, hence they are not considered for the selections. హాల్ టికెట్ నెంబర్స్ అనేవి 1,747 పేజ్ నుంచి 1,823 పేజ్ నెంబర్ వరకు ఎవరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేదో ఆ క్యాండిడేట్స్ సంబంధించిన నెంబర్స్ ఉన్నాయి. ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేదో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్లో కన్సిడర్ చేయరని ఇచ్చారు. 1,821 మెంబర్స్ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయలేదని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. లాస్ట్ పేజ్ 1,824లో ఎవరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేదో ఆ నెంబర్ తర్వాత క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ 3 పాయింట్స్ ఉన్నాయి. నోట్ అని మెన్షన్ చేశారు. ఎక్సెప్ట్ ఫర్
CBT marks and weightage points for contract or outsourcing experience. All other fields are entered by the applicants in online application forms. The MHSRB has not verified their details. The genuinity of these accepts will be verified during verification of shortlisted candidates. సో ఎక్సెప్ట్ సిబిటి మార్క్స్ అండ్ వెయిటేజ్ పాయింట్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ మార్క్స్ సంబంధించినవి మాత్రమే ఇక్కడ క్లియర్గా వెరిఫై చేశారంట. సో ఎంహెచ్ఎస్ఆర్బి హ్యాస్ నాట్ వెరిఫైడ్ దేర్ డీటెయిల్స్ జెన్యూనిటీ ఆర్ నాట్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. వెరిఫికేషన్ అనేది ఎప్పుడవుతుంది అని అంటే క్యాండిడేట్స్ సంబంధించిన షార్ట్ లిస్ట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారంట. ఆ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ సంబంధించిన వెరిఫికేషన్ అనేది డ్యూరింగ్ టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలోనే దే విల్ డూ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ సెకండ్ పాయింట్ నోట్లో చూసుకున్నట్లయితే లాస్ట్ పేజ్లో నోట్లో సెకండ్ పాయింట్, ద అప్లికెంట్స్ హూ ఆర్ ఆల్రెడీ సెలెక్టెడ్ యాజ్ స్టాఫ్ నర్స్ ఇన్ ది previous recruitment after claiming weightage points for contract or outsourcing service and currently in state government regular service will not be given weightage marks in these recruitment for their contract or outsourcing service అని ఇచ్చారు. ఎవరైతే క్యాండిడేట్స్ ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉండి గవర్నమెంట్ సెక్టార్లో ప్రీవియస్ రిక్రూట్మెంట్లో జాబ్ వచ్చి మళ్ళీ అప్లై చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ క్యాండిడేట్స్కి మార్క్స్ అనేవి అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ సంబంధించిన మార్క్స్ అనేవి ప్రీవియస్ నోటిఫికేషన్కి సంబంధించిన రిక్రూట్మెంట్లోనే యాడ్ చేస్తాము. మళ్ళీ ఈ రిక్రూట్మెంట్లో మార్క్స్ అనేవి వెయిటేజ్ మార్క్స్ ఏ విధంగా కూడా యాడ్ చేయబడదు అని క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే బీసీ అప్లికెంట్స్ నాట్ బిలాంగింగ్ టు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ విల్ బీ ట్రీటెడ్ అండర్ ఓసీ కేటగిరీ. ఆల్రెడీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బీసీ అప్లికెంట్స్ ఎవరైతే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదో అడిగిన ఫార్మెట్లో ఆ క్యాండిడేట్స్ ఓసీ కేటగిరీ కిందికి క్యాల్కులేట్ చేస్తారు అని చెప్పేసి ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ఎంహెచ్ఎస్ఆర్బి నోటిఫికేషన్ సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ అండ్ మీ డౌట్స్ నేను క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది MHSRB notification. Thank you for watching The Voice of Nurse. Anybody here new to this channel, please subscribe my channel, click on the bell icon for further notification, and please share the video to your friends. Very very useful content, and also don't forget to hit a like. Any doubts you can ask in comment section. Thank you.